అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే నేను వచ్చేసాను. అండ్ నైటే నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది. సో నేను లేవగానే ఇల్లును అయితే నీట్గా ఇలా ఊడ్చేసుకున్నానండి. రాత్రి నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాను కాబట్టి మార్నింగ్ కొంచెం మెస్సీగా ఉంది. సో మీకు తెలుసు కదా, నేను బీఎడ్ చేస్తున్నాను, నా ఫైనల్ ఇయర్ ఇప్పుడు. సో ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ పెట్టేశాను, అంటే మాప్ పెట్టేస్తున్నాను. ఇంటిని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇల్లు ఎలా మెరిసిపోతుందో. నాకు చాలా ఇష్టం అండి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇలా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేను స్నానం అయితే చేసేసుకున్నాను. స్నానం చేసి వచ్చాక కడపకైతే మంచిగా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ పసుపు రుద్దేసుకున్నాను. అండ్ తొందర పని అవుతుంది, ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు ఇంటర్న్షిప్ నడుస్తుంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి తొందరగా ఇంకా పాప కూడా ఉంది, తనని రెడీ చేయాలి, చాలా పనులు ఉన్నాయండి. అలా అనేసి ఇలా నేను చాపీస్తో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే బియ్యం పిండితో పెట్టేసుకుంటాను నేను కడప మీద ముగ్గు. బట్ నేను ఈరోజు బియ్యం పిండితో వేసేసుకున్నాను అండ్ ముగ్గు కూడా చాపీస్తో వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు లేట్ అవుతుంది. స్కూల్ ప్రేయర్ టైంకి మేము వెళ్ళిపోవాలి. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా సిగ్నేచర్ కూడా చేయించి వేసుకోవాలి నేను. సో ఇలా అయితే సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ టాటాయిస్ది ఒకటి తెచ్చుకున్నానండి నేను, మొన్న మధ్య మడుగుకు వెళ్ళాము. సో అక్కడ నేను ఈ టాటాయిస్ బొమ్మ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ, పసుపు కుంకుమతో పెట్టుకున్న నిమ్మకాయలను అయితే సైడ్కి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఎవరి కళ్ళు మన ఇంటి ముందు పడొద్దండి, మన ఇంటి మీద అస్సలు పడొద్దు. సో అలా అనేసి నేను ఎప్పుడో ఎవ్రీ సాటర్డే నేను తొందరగా లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఆ రోజు నేను మాత్రం ఇలా నిమ్మకాయ అది పెట్టేసుకుంటాను. ఇక్కడైతే నేను దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా హారతి అయితే ముందే అలంకరించి పెట్టేసుకుంటాను పూజ గదిని. అంటే మాకు పూజ గది లేదు, బట్ ఒక సెల్ఫ్లో నేను ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను సింపుల్గా. నేను ముందే ఇదంతా నీట్గా అలంకరించి పెట్టేసుకుంటాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేస్తూనే రైస్ కూడా వండేసాను, అంటే రైస్ ఆల్రెడీ పెట్టేశాను, రైస్ కూడా ఉడికిపోయింది. ఆఫ్టర్నూన్ కర్రీ కోసం నేనైతే టమాటా మెంతం కూరని అయితే చేస్తున్నానండి. అండ్ రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి తొందరగా కర్రీ అయితే చేసేసుకోవాలి. కర్రీ కోసం ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసేసుకున్నాను. అది మగ్గే వరకు ఇక్కడ నేను టమాటోస్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. అండ్ కర్రీ కోసం 2 టమాటోస్ని అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ స్నాక్స్ బాక్స్లో హైడ్ అండ్ సిక్ బిస్కెట్లను అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఈరోజు కార్న్స్ రెసిపీ ఏదో చేస్తున్నారంట స్కూల్లో, సో అది కూడా ప్యాక్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఇక్కడ ఆనియన్ మగ్గంగానే ఇందులో మెంతం కూరని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. ఆల్రెడీ పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత కాస్త ఉడికించేసుకొని దీంట్లోకి 2 టమాటోస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశనైతే వేస్తున్నానండి, పెసరట్టు. అండ్ చూసారు కదా, తనకైతే చట్నీ అయితే ఏం వద్దంట. సో తన కోసం నేను సాస్ని అయితే పెట్టేశాను. సో తను దోశ కూడా తినేస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అవ్వడానికి వచ్చేసింది. దీంట్లోకి కారం అండ్ ధనియా పౌడర్ని వేసేసుకుంటున్నాను. సో మేమైతే కారం చాలా లైట్గా తింటామండి, ఎందుకంటే చిన్న పాప కదా, తనైతే తినలేదు అనేసి లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసేసుకుంటాము. తన బాస్కెట్లోకి అయితే లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ని అయితే పెట్టేసి ప్యాక్ చేసేసాను. తను కూడా దోశ తిని రెడీగా అయితే ఉంది. వాళ్ళ మామయ్య అయితే వచ్చారండి, సో తనని డ్రాప్ చేయడానికి. ఈరోజు ఆ అన్నయ్య అయితే వస్తలేడు, సో వాళ్ళ మామయ్యని అయితే పిలిచాము, తను వచ్చారు. ఇక్కడే కాబట్టి బై వాక్ మనం వెళ్ళి రావచ్చు, బట్ నాకు స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు వాళ్ళ మామయ్య అయితే వచ్చారు. సో ఇక్కడ నేను తను వెళ్ళిపోగానే నీట్గా క్లీన్ అయితే చేసేసానండి. అండ్ అక్కడికి వెళ్ళేసరికి కాస్త నీరసంగా ఉంటుంది కాబట్టి ఒక దోశనైతే తినేస్తున్నాను. టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను, వెళ్ళేసి వద్దాము, బయట నుంచి అయినా మొక్కేసి వద్దాము అనేసి స్కూల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్స్ అయితే రికార్డ్స్ రాస్తున్నారు, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే కాబట్టి మేము సైన్స్ అయితే పెట్టించుకోవాలి. ఆపోజిట్లోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి, అందరం కలిసి వచ్చాము. చూసారు కదా ఎంత బాగుంటుందో.
వచ్చి మొక్కేసి వెళ్ళిపోదాము, మళ్ళీ రాము కదా ఈ స్కూల్కి అనేసి, ఇది లాస్ట్ సెమ్ అండ్ లాస్ట్ ఇంటర్న్షిప్ అలా అనేసి వచ్చి దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ పిల్లలకైతే కొందరు డోనర్స్ బుక్స్ డొనేట్ చేస్తున్నారు. సో వాళ్ళని లైన్లో అయితే కూర్చోబెట్టాము. ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళిపోతున్నాం అనేసి వాళ్ళు మాతో 2 ఇయర్స్గా కనెక్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అలా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 4:45 అవుతుంది. మధ్యలో క్లిప్పింగ్స్ ఏం తీయలేదండి, ఎందుకంటే చాలా బిజీ. అండ్ అక్కడ ఆటో ఎక్కడము, మళ్ళీ బస్సు ఎక్కడము, అలా ఇంకా ఏం తీయలేదు, అందరు వింతగా చూస్తారనేసి. సో ఇంటికి వచ్చాక మంచి 4:45 అలా అవుతుంది. ఇంకా అది చాయ్ టైం కాబట్టి మంచిగా స్ట్రాంగ్ చాయ్ అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే చాలా హెడ్ఏక్ ఉన్నాయండి. ఎందుకంటే కొంచెం ఇట్లా ట్రాఫిక్లో అలా వస్తాం కాబట్టి హెడ్ఏక్ ఉండే. ఇంకా కొంచెం 4:45కి అలా చాయ్ తాగేసిన తర్వాత 5:30కి అలా మేము మా మీటింగ్ అయితే పెట్టేసుకున్నాము. అంటే మేము రోజు అక్క వాళ్ళతో కూర్చుంటాను కదా, కొంచెం సేపు రిలాక్స్ కోసాము. సో అక్కడ ఆంటీ అయితే మంచిగా పువ్వులను అయితే అల్లుతుంది, చూసారా ఎంత మంచిగా అల్లుతుందో. అండ్ కనకాంబరాల పువ్వులను అయితే అల్లుతుంది. అండ్ చూసారా మొబ్బు అయితే పట్టేసింది, బట్టలు అయితే వేసాను కదా పైన, నేనైతే హ్యాండ్తోనే వాష్ చేసి అప్పుడే వేసానండి. ఇంకా వెయ్యడమే ఆలస్యము, 1 అవర్ అయిందో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి పైకి వెళ్ళేసి బట్టలను అయితే కిందికి తీసుకొచ్చాను. కింద ఇలా నేనే దండ కట్టి ఇలా ఆరేసాను. సో వర్షం అయితే పడలేదు. అండ్ మొత్తం నాన్ సెన్స్ అండి, వర్షం పడ్డట్టు మొత్తం ఇట్లా అయింది కానీ అసలు ఒక చుక్క వర్షం పడలేదు. అండ్ కింద ఇలా ఆరేసాను. చూసారు కదా నైట్ టైం ఎంత బాగుందో. దీపం మార్నింగ్ పెట్టిన దీపం అప్పటి వరకు ఉండే. ఇంకా నైట్ డిన్నర్ కోసం నేను రైస్ని వండాను. మార్నింగ్ చేసుకున్న కర్రీస్ అవి ఉంటే వీటితో తినేద్దాం అనేసి. అండ్ ఇక్కడ చూసారా నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు వ్యూ. అలా అని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఇంపార్టెంట్.